సార్ 2027లో పుష్కరాలు షెడ్యూల్ అవుతాయి సార్. దట్ ఈస్ ఇన్ ఆగస్ట్. సో ఇప్పుడు నరేగాలో కానీ ఘాట్స్ డెవలప్మెంట్ కానీ ప్రొవిజన్ ఇస్తాయి సార్. వీ క్యాన్ డెవలప్ ఘాట్స్ ఎక్స్టెన్సివ్లీ సార్. యాజ్ ఆఫ్ నౌ రాజమండ్రిలో ఒక 4 కిలోమీటర్స్, కొవ్వూరులో 3.5 కిలోమీటర్స్ ఘాట్స్ మాత్రమే ఉన్నాయి సార్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి సార్. వీ క్యాన్ టేకప్ అండర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. ఘాట్స్ సార్. Got now you come back a separate program. Sir. Will request department. Which department last time Pushkarams చేసింది? Irrigation? Sir. No, not MAUD sir. ఘాట్లు ఇరిగేషన్ చేశారు. no. సార్ ఘాట్స్ ఇరిగేషన్ చేసింది సార్. Total program conduct చేసింది. All departments are involved. From now onwards you have to take it up. దానికోసం అడుగుతున్నాను. అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రం ఇరిగేషన్ చేసింది సార్. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చేశారా, ఎవరు చేశారు అడుగుతున్నారు. పిఆర్ వాళ్ళు చూసారు సార్. లాస్ట్ టైం ఎంఏయుడి ఒకసారి విల్ గో త్రూ. లాస్ట్ టైం ఎంఏయుడి చేశారు సార్. ఎంఏయుడి ఆధ్వర్యంలో డిఫరెంట్ వర్క్స్ వర్ అసైన్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సార్. లాస్ట్ టైం ఎంఐడి చేసింది సార్ ఓవరాల్గా. బట్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు సార్. ఓకే, అదే ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఒకసారి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయండి ఈ పుష్కరాల గురించి. విల్ ప్లాన్ ఇట్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సెకండ్ ఇష్యూ సార్, మనకి సత్యసాయి స్కీమ్ ఒకటి ఉంది సార్ ఈస్ట్ గోదావరిలో. ఆల్మోస్ట్ 74 హ్యాబిటేషన్స్కి అది వాటర్ సప్లై సార్. యాక్చువల్లీ దే ఆర్ విత్డ్రాన్ ఫ్రమ్ ద మెయింటెనెన్స్ సార్. నౌ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ CPW schemes of ZP సార్. But because of the constraints of the funds, sir, almost for the 3 years we are not able to release funds, sir. And the salaries kuda ledu, sir, and maintenance of the scheme kuda undatledu, sir. Sir, I have a small submission here, sir. ఇదే పాయింట్ మీద సార్, ఇప్పుడు మనకి ఇండివిజువల్ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి, మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు తమరు కొత్త కాన్సెప్ట్లో ఇంకా పెరిగిపోతున్నాయి సార్ ఇవి మల్టీ విలేజ్ స్కీమ్స్, CPW స్కీమ్స్. ఇప్పుడు ఒక్క అనంతపూర్లోనే మనం గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి మోర్ దాన్ 100 crores మెయింటెనెన్స్ బిల్ ఉంటే చాలా కష్టపడి దాన్ని 60 crores తెచ్చాం సార్. ఎంటైర్ ఎంప్లాయీస్ అంతా కూడా ధర్నాలు, స్ట్రైకుల్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆపేసినటువంటి పరిస్థితుల్లో నడుపుతూ ఉన్నాం. గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్టు దానికి లేదు సార్. ఇండివిజువల్ విలేజ్కి వెళ్తేనేమో నాకు సంబంధం లేదనేటువంటిది దాటేస్తున్నారు సార్. ఇన్ఫ్యాక్ట్ ఐ రిటర్న్ డౌన్ ఏ స్మాల్ సబ్మిషన్ సార్. తమరు ఇద్దరు ఉన్నారు కాబట్టి సార్, అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ని తమరు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మనం గ్రామ సచివాలయాలకు వెంటనే రిలీజ్ చేస్తున్నాం సార్ వితౌట్ ఎనీ డిలే. సో ఆల్ సచివాలయమ్స్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయగలిగితే యూటిలిటీస్ అకౌంట్ అని సార్, పార్ట్ ఆఫ్ ది అమౌంట్ వీ విల్ రిలీజ్ టు ది యూటిలిటీస్ అకౌంట్ విచ్ విల్ బి పెయిడ్ టు ది water scheme maintenance and then the electricity bills payment. Then from that account it can be paid only to the utility, sir. It's a burden on every collector, sir. In fact, Nandyala collector has about 27 crores outstanding. Anantapur collector has a 60 crores outstanding. Every collector is burdened and we are not able to support. It's going to be ఇంకా పెరుగుతుంది సార్. ఇక్కడ నుంచి ఇప్పటికే నాకు తెలిసి మన అవుట్స్టాండింగ్స్ 500-600 crores ఉందేమో సార్, అది ఎక్కువ ఉందేమో. అండ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ది స్కీమ్స్ గో అప్ వీ హ్యావ్ టు గో సార్. ఏదో ఒక పాలసీ ఎవాల్వ్ చేయాలి సార్. ఫర్ టైమ్ బీయింగ్ తమరు ఒకసారి డెసిషన్ ఇస్తే సార్, సపరేట్ ఆల్ గ్రామ పంచాయత్స్ కలెక్టర్స్ కెన్ గివ్ ఎ డైరెక్షన్ టు ది DPOs టు ఓపెన్ ఏ యూటిలిటీస్ అకౌంట్ వేర్ ఇన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సో దట్ స్ట్రీమ్ లైన్ అవుతుంది సార్. గవర్నమెంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్. కెన్ యూ ఒక పని చేద్దాం, డిప్యూటీ CM గారు ఒక మీటింగ్ పిలుస్తారు, ఫైనాన్స్ అండ్ ఆల్సో ఇంకా ఒకరిద్దరు కూర్చొని మీరు ఎస్ సార్ డ్రింకింగ్ వాటరు లేదంటే పంచాయత్ రాజులో ఉండేటువంటి పవర్ ఛార్జెస్, డ్రింకింగ్ వాటర్, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పంచాయత్. ఇప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్, ఇంటర్నల్ రిసోర్సెస్, మిగిలిన డబ్బులన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హౌ టు డూ ఇట్, డిప్యూటీ CM గారు ఫైనాన్స్ మీద ఇద్దరు ఒకసారి కూర్చొని కమ్ బ్యాక్ విత్ ప్రాపర్ ప్రపోజల్స్, విల్ టేక్ యాక్షన్. ఎస్ సార్. ఫైనల్